పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురనున్నట్లు తెలిపింది ఐఎండీ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తాయని హెచ్చరించింది. ఇక అల్పపీడనం కారణంగా ఏపీలోనూ వర్షాలు కురవనున్నాయి. రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. కోనసీమ, ఉభయ గోదావరి, కర్నూలు, బాపట్ల, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణకు మరోసారి రైన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సౌజన్య, వర్షపాతం ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా మన హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, హైదరాబాద్తో పాటు చాలా వరకు జిల్లాల్లో కూడా జిల్లాల వైపుగా మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో కూడా ఎక్కువగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఐఎండీ తెలపడం జరిగింది. ఎక్కువగా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్ష ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మెయిన్గా గ్రేటర్లో చాలా ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో చాలా జననివాసం కొనసాగిస్తున్నటువంటి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా వరకు కూడా కొన్ని ఇండ్లలోకి నీరు కూడా చేరడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. అలాంటి ప్రాంతాల వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మెయిన్గా ఈవినింగ్ టైంలో చూసుకోవచ్చు, వాతావరణం కూడా ఆకాశం అంతా కూడా క్లౌడీగా కనిపిస్తుంది. ఆకాశం అంతా కూడా మేఘావృతంగా కనిపిస్తుంది. ఏ క్షణంలో వర్షం పడచ్చు అనేది, ఏ టైంలో వర్షం పడుతుందా అనేది మన వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎప్పుడైనా పడవచ్చు. సో మెయిన్గా ఈవినింగ్ టైంలోనే వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు రేపు ఎక్కువగా వర్ష ప్రభావం అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి మెయిన్గా ఈ టైంలో ఇండ్లకు వెళ్ళేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. విధులు నిర్వహించుకొని ఇంటికి బయలుదేరేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చిన్నపాటి వర్షపాతానికి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోతాయి. ఆయా ప్రాంతాలు కూడా నీటి మయంగా మారిపోతుంది. వాహనదారులు కూడా చాలా మంది కూడా ఇక్కట్లు ఎదుర్కొంటారు. వర్ష ప్రభావం కురిసినప్పుడు ప్రధాన జంక్షన్లో అయితే మెయిన్గా ట్రాఫిక్ ఇక్కట్లు ఎక్కువగా ఉంటాయి. మనం చూసుకోవచ్చు, మెయిన్గా ప్రధాన రహదారుల్లో కూడా పంజాగుట్ట కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, బోరబండ, మూసాపేట్, కూకట్పల్లి, అలాగే నానల్ నగర్, లంగరవ్, సన్ సిటీ, బండ్లగూడ, ఇలా చాలా ప్రాంతాలు కూడా హైటెక్ సిటీ, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతంలో కూడా మేడ్చల్, పిర్జాద్ కూడా ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్ష ప్రభావం కురిసినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షపాతం ఎక్కువగా కురిసినప్పుడు ప్రజలు, వాహనదారులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెయిన్గా ట్రాఫిక్ ఇక్కట్లయితే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. సో మెయిన్గా ప్రజలు కూడా చాలా మంది కూడా వర్ష ప్రభావం ఎక్కువగా కురిసినప్పుడు వేగంగా ప్రయాణిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లుతుంటాయో, ఎక్కడ ఒక్కొక్కసారి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్
పాయింట్స్ లో నాలాలు ఓపెన్ చేస్తూ ఉంటారు. అలాంటి పాయింట్స్ దగ్గర చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మెయిన్ గా మన హైదరాబాద్ లో 6 జోన్ల పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు ఉంటాయి, 30 సర్కిల్స్ కూడా ఉంటాయి. ఆయా సర్కిల్ వైజ్ కూడా జిహెచ్ఎంసీ అధికారులు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. మాన్సూన్ సీజన్ వస్తుందంటే దానికంటే ముందుగానే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా 300 పైగానే బృందాలను ఏర్పాటు చేశారు. ఇటు విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్, సిఆర్ఎంపీ, అలాగే డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు కూడా శాఖలు కూడా సమన్వయంతో వర్క్ చేసుకోవాలి. వర్ష ప్రభావం ఎక్కువగా కురిసినప్పుడు కూడా అందరూ సమన్వయంతో పనిచేయాలి. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ప్లేసెస్ ఉంటాయో, అంటే మన హైదరాబాద్ వ్యాప్తంగా మెయిన్గా 120కి పైగానే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ని గుర్తించడం జరిగింది. ఆయా పాయింట్స్ దగ్గర ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది, ఆయా ప్రాంతాలు అయితే ముందుగానే సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తారు. అలాగే వర్ష ప్రభావం నేపథ్యంలో ఆయా కాలనీలు ఎవరైతే కార్పొరేటర్ ఉంటారో, ఎమ్మెల్యేలు ఉంటారో, వారు కూడా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎక్కువగా ఇబ్బంది కలిగితే వాళ్ళు జిహెచ్ఎంసీ అలర్ట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వితిన్ 1 hour 2 hours లో అయితే అక్కడికి సిబ్బంది చేరుకొని అక్కడ ఏదైతే వాటర్ స్టాగ్నేషన్ ఇబ్బంది పడుతుంటారో వాటన్నిటి కూడా నీటి నిల్వ ప్రాంతాల్లో నీటిని తొలగించే ప్రయత్నాలు అయితే సిబ్బంది పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ లో వర్ష ప్రభావం కురిసినప్పుడు చాలా ఇక్కట్లు కూడా ఎదుర్కొంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే హిమాయత్ నగర్, ఖైరతాబాద్ ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే మొత్తం కూడా వాటర్ ఇంట్లోకి పోతుంటుంది. అలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సిబ్బంది కూడా ఎప్పటికీ కూడా అలర్ట్ గా ఉంటుంది. అలాగే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వర్ష ప్రభావం ఎక్కువగా కురిసినప్పుడు కంట్రోల్ రూమ్ లో ఎంతవరకు కంప్లైంట్లు వస్తున్నాయి, ఏ ప్రాంతాల్లో కంప్లైంట్లు వస్తున్నాయి, వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇట్లా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తారు. అలాగే రీసెంట్ గా కురిసినటువంటి భారీ వర్షాలకైతే అతలాకుతలమైంది అని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు కూడా నీటిమయంతో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అప్పుడు ఒకే రోజు కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికైతే చాలా ఇక్కట్లు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఇటు హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా ప్రవహించిందని చెప్పుకో. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాటర్ దిగువ ప్రాంతాలు కూడా వదలడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్ కూడా కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, పూర్తి స్థాయిలో సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్ళారా లేదా అని చెప్పేసి కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఇటు మేయర్, కమిషనర్ కూడా సమన్వయంతో జోనల్ కమిషనర్ కావచ్చు, డిప్యూటీ కమిషనర్ అందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడికి ఆయా జోనల్ కమిషనర్లు 6 జోన్ల పరిధిలో కూడా జోనల్ కమిషనర్లు పూర్తిగా ఫీల్డ్లో ఉండాలి. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడైతే ఈ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ప్లేసెస్ కి మీరు వెళ్ళి వర్క్ చేయాలి. ఎవరికి కూడా ప్రాణ నష్టం కలగకూడదు అని చెప్పేసి పూర్తిగా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం. అలాగే ఇప్పుడు ప్రజెంట్ గా అయితే వర్ష ప్రభావం కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇటు ఐఎండీ కూడా తెలపడం జరిగింది. ఇప్పుడు వాతావరణం కూడా చాలా క్లౌడీగా ఉంది కాబట్టి ఈ రోజు రేపు మెయిన్ గా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇటు ఐఎండీ కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ గా ఐకే సెంటర్ దగ్గర కావచ్చు, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాలు, జూబ్లీ చెక్ పోస్ట్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ ఇక్కట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి.